మరణం ప్రతి మనిషిని ఎప్పుడూ భయపడేలా చేసే విషయం. అది ఒక ధనవంతుడిని అయినా లేదా ఒక బీదవాడిని అయినా. పుట్టినవాడికి మరణం తప్పదు, దానిని ఎవరూ ఆపలేరు. అందరూ ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే. మరి అక్కడితోనే మన ప్రయాణం ముగిసిందా? లేదు, అసలు కథ అక్కడి నుండే మొదలవుతుంది. మరి ఆ కథ ఏంటి? చనిపోయాక ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? ఒకవేళ ఉంటే వచ్చే జన్మలో ఎలా పుడతాం? ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ బిగిన్ ద జర్నీ. హిందూ ధర్మం ప్రకారం ప్రతి ప్రాణి మరణించిన తరువాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లబడుతుంది. మరణం శరీరానికి మాత్రమే, మన ఆత్మకి కాదు. ప్రతి మనిషి తన జీవితంలో జరిగిన ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి పాపం మరియు ప్రతి పుణ్యం యమధర్మరాజు ముందు నిల్చోబెట్టి లెక్కించబడతాయి. మనం మన జీవిత కాలంలో చేసిన కర్మల ఫలితం ప్రకారం నిర్ణయించబడుతుంది మనం స్వర్గానికి వెళ్తామా లేదా నరకానికా అని. ఇప్పటి వరకు చెప్పిందంతా అందరికీ తెలిసిందే, కానీ చనిపోయే ముందు మనకి తెలుస్తుందా ఇక మన సమయం ముగిసింది అని? అసలు ఎలా వెళ్తాం యమధర్మరాజు దగ్గరికి? ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చనిపోయే సమయం వచ్చిన వ్యక్తికి తన చివరి క్షణాల్లో తన ముందు యమధర్మరాజు భటులు అయిన యమదూతను నిల్చున్నట్టు కనిపిస్తారని, వాళ్ళ కళ్ళల్లో చాలా కోపం మరియు రౌద్రం కనిపిస్తుందని అంటారు. అందుకే మనం గమనిస్తే చనిపోయిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ చివరి క్షణాల్లో యమదూతలను చూసి భయపడి వాళ్ళ ప్యాంట్ తడిపేసుకుంటారు. తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదూతలను చూసిన ఆ వ్యక్తి ఇక ఇక్కడితో అతని ప్రయాణం ముగిసింది అని తెలుసుకుంటాడు. ఇక్కడితో ప్రాణం అయితే పోయింది. ఇప్పుడు యమధర్మరాజు ఉండే యమలోకానికి, అదే మృత్యులోకానికి వెళ్లే దారిలో ఏమవుతుందో తెలుసుకుందాం. మన ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదూతలు ఒక పెద్ద క్రైమ్ చేసిన క్రిమినల్ని పోలీసులు ఎలా లాక్కొని వెళ్తారో అలా వాళ్ళు మన గొంతుకి ఒక తాడు వేసి యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారని, మనం వెళ్లే దారి అంతా బగబగా మండుతూ ఉన్న సూర్యుడంత వేడిగా ఉంటుందని అంటారు. మనము అలా వెళ్తున్నప్పుడు ఆకలి మరియు దాహంతో అల్లాడిపోతామని మనతో ఉన్న యమదూతలు కొరడాతో కొడుతూ తీసుకువెళ్తారని, ఆ రోడ్ మీద మనం నడుస్తుంటే క్రూరమైన కుక్కలు మన మీద పడి కరుస్తాయని అంటారు. అలా క్రూరమైన కుక్కలు మన మీద పడి కరుస్తుంటే ఆ వేదన మధ్యలో మన జీవితంలో మనం చేసిన పాపాలు అన్నీ గుర్తుకొస్తాయని, మన మనసులో ఒక భయం, ఒక వేదన, పశ్చాత్తాపం మొదలవుతుందని అంటారు. అలా భూమి మీద మొదలైన మన ప్రయాణం 99,000 యోజనాల దూరంలో ఉన్న యమలోకానికి కేవలం కొన్ని క్షణాల్లో ముగిసిపోతుంది. ఇప్పుడు మనల్ని శిక్షించడానికి యమధర్మరాజు ముందు నిల్చోబెట్టి తన మంత్రి అయిన చిత్రగుప్తుడు మన పాపపుణ్యాలను లెక్కిస్తాడు. ఆ తరువాత మనం మన జీవిత కాలంలో చేసిన కర్మల ఫలితానుసారంగా మనకి శిక్షలను కేటాయిస్తారు. ఒకవేళ మనం మన జీవిత కాలంలో అన్ని మంచి పనులే చేసి ఉంటే స్వర్గానికి, లేకపోతే మనం చేసిన పాపం ప్రకారం భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు దేవి భగవత పురాణంలో ఉన్న 28 నరకాల్లో ఏ నరకానికి పంపి ఎలా శిక్షించాలి అని నిర్ణయిస్తారు. ఉదాహరణకి దండసూక, మన జీవితంలో ఇతర ప్రాణులను ఇబ్బంది పెట్టిన వారిని మరియు నిత్యం కోపంతో, అసూయతో జీవించే వారిని శిక్షించే నరకం ఇది. ఇక్కడ 5 లేదా 7 తలలో ఉన్న పెద్ద పెద్ద పాములతో కరిపించి హింసిస్తారు. వాటితో పాటు క్రిమిభోజన, కుంభిపాక, ఇలా మొత్తం 28 నరకాల్లో వివిధమైన శిక్షలు ఉన్నాయి. మరి ఆ మొత్తం 28 నరకాలు ఏంటి? ఏమేం శిక్షలు ఉంటాయి? శిక్షలు అనుభవించాక మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? ఒకవేళ పునర్జన్మ ఉంటే వచ్చే జన్మలో మనం ఎలా పుడతాం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి. స్టే ట్యూన్డ్.